నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అదానీ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన సర్కార్. ఆ సంస్థపై లంచాల విమర్శల దృష్ట్యా కీలక నిర్ణయం. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగవద్దన్న సీఎం. జైలుకు వెళ్లేందుకు కేటీఆర్ తహతహలాడుతున్నారని వ్యాఖ్య. కుమార్తె ఆరోగ్యం బాగుపడట్లేదని ఓ తండ్రి ఘాతుకం. నిజామాబాద్ జిల్లాలో చిన్నారితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య. రేపటితో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి. ఏడాది పొడవునా వేడుకలు, ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు. మాతా వైష్ణోదేవి ఆలయానికి రోపే వద్దని ఆందోళనలు. నిర్మాణంతో ఉపాధి కోల్పోతామంటున్న దుకాణదారులు. అదానీ సంస్థలపై ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కిల్ వర్సిటీకి అదానీ విరాళంగా ఇచ్చిన 100 కోట్లను తిరస్కరిస్తూ లేఖ రాసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 10 ఏళ్లలో అదానీతో అంటకాగి కమిషన్లు తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని తిరస్కరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అనవసర వివాదాల్లోకి లాగవద్దని, 100 కోట్లు స్కిల్ వర్సిటీకి బదిలీ చేయవద్దని అదానికి లేఖ రాసినట్లు సీఎం వివరించారు. మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన. రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించిన అందరికీ సమానమైన అవకాశాలు, లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ, అదానీనే కాదు అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో, ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు, రాద్ధాంతానికి తావిస్తున్నది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు. అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ, వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ సర్కార్ అదానీకి గతంలో ఎన్నో ప్రాజెక్టులు అప్పనంగా కట్టబెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదానీతో అంటకాగిన బీఆర్ఎస్ నేతలు కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజా ప్రయోజనంలో భాగంగా స్కిల్ వర్సిటీ కోసమే 100 కోట్లు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు. అదానీ పక్కలు ఉన్నాయని ఎవరు, ఈయన పేరు గుర్తుపడతావా? చంద్రశేఖరరావు. ఆయన వంగి నమస్కారం పెడుతున్నాయి. అప్పుడు ఆయన వంగినా ఇట్లా. అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్కులు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా. బుద్ధిమంతుడు, ప్రబుద్ధుడు అదానీ సంఖలో దూరిండు.
నేను ఆ లిస్టు చదివి వినిపిస్తా నీకు. సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు. మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలుకు పోతానే ఆయనే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో పోయి ఉందామా అని. ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్న జ్ఞానంతో అదానితో అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద 100 కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం. కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయలే. మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ ట్రెజరీ నుంచి ఇవ్వడం లేదు. వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించిన లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో అనుమతులు వస్తాయనో ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. గతంలో కేసీఆర్ ఏ తప్పులు చేశారో సీఎం రేవంత్ రెడ్డి అవే తప్పులు చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గతంలో మల్లన్న సాగర్ భూసేకరణ అయినా ఇప్పుడు లగచర్ల అయినా రైతులను ఒకేలా మోసం చేస్తున్నారన్నారు. లగచర్ల భూసేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ఎందుకు అమలు చేయడం లేదన్నారు. బాధితుల పక్షాన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం వచ్చేలా పోరాటం చేస్తామన్నారు. లగచర్ల రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మల్లన్న సాగర్ కోసం టీఆర్ఎస్ గొడవ చేసినప్పుడు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్లీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి, ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి, అసలు ఏం పెట్టాలి ఏం చేయాలనో తెలియదు. గుడ్డెద్దు చేన్ల పడితే ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన అట్లుంది. ప్రతి చిన్న పనికి ఢిల్లీ 12 నెలలలో 1 నెల ఆయన ఢిల్లీకి తిరిగేందుకే సరిపోయింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు. అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు. లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారస మహాధర్నా చేసింది. భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ మహాధర్నాకు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. కొత్త నియంత రేవంత్కు మానుకోట ధర్నా బుద్ధి చెబుతోందన్న కేటీఆర్ 3000 ఎకరాలు గుంజుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. ఎక్కడ గిరిజన ఎస్సీ బీసీ బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తామని కేటీఆర్ అన్నారు. మానుకోట మొదటి అడుగు మాత్రమేనన్న ఆయన కొడంగల్ ఆడబిడ్డల కోసం రాష్ట్రమంతా మద్దతు కూడగడతామన్నారు. ఎకరాల భూములు మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను కానీ అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు.
ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట, నేనొస్తే రాళ్లతో కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధరణ చూస్తేనే అర్థమైతా ఉన్నది. లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు, రేపు మానుకోటలో కూడా జరగచ్చు, రేపు మిర్యాలగూడలో జరగచ్చు, సాగర్లో జరగచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా జరగచ్చు. అందుకే ఒక దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే, ఎట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో, అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి కాసేపట్లో హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. అక్కడి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాసాలలోకెల్లా కార్తీక మాసం విశేషమైనది. కార్తీక మాసంలో కార్తీక సోమవారం మరింత విశిష్టమైనటువంటిది. కార్తీక మాసంలో ఈరోజు చివరి కార్తీక సోమవారం, ఈరోజు ఆఖరి సోమవారం. కార్తీక మాసంలో ఉండేటువంటి విశేషమైన రోజుల్లో చెప్పుకోవాలంటే ఈ సోమవారాన్ని చివరి రోజుగా చెప్పుకోవాలి. ఈరోజు హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో కార్తీక దీపోత్సవం మనం నిర్వహించుకుంటున్నాము. ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడానికి విశేష సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ప్రధానంగా 5:30 గంటలకు ఈరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. 5:30 నుంచి 8 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 5:30కు పాడుతూ తీయగా గాయకుల స్వరార్చనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనందరికీ తెలుసు, ఈశ్వరుడు అంటే నటరాజ స్వరూపం. నటరాజ్ అంటే సంగీతం, సాహిత్యం, నాట్యానికి ఆయన అధిపతి, అధిదేవత. అట్లాంటి ఆ పరమేశ్వరుణ్ణి తమ గళాలను పుష్పాలుగా చేసి స్వరార్చన చేయటం కోసం, స్వర నైవేద్యాన్ని అర్పించడం కోసం పాడుతా తీయగా గాయకులు మన వద్ద సిద్ధంగా ఉన్నారు. 5:30 గంటలకు పరమేశ్వరుడికి భక్తి పాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ముఖ్యమైన ఘట్టాలుగా చెప్పుకోవాల్సింది మృత్యుంజయ అష్టోత్తరం. ఈరోజు మృత్యుంజయ అష్టోత్తరాన్ని ఈరోజు మనం పఠించుకోబోతున్నాము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అని చెప్పి శివపురాణం చెప్తుంది. మృత్యుంజయ అష్టోత్తరాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి మృత్యు భయాలుండవని, అపమృత్యు దోషాలుండవని చెప్పి చెప్తారు. అలాగే ఈరోజు ప్రవచనంలో నవగ్రహాల ప్రభావం మానవులపై ఏ విధంగా ఉంటుంది అనే అంశంపైన
తేజస్వి శర్మ తన ప్రవచనాన్ని ఇవాళ చెప్తారు. మనందరికీ తెలుసు, ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాలను మనం ఆరాధిస్తాము. సమస్తము నవగ్రహాల ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు ప్రతిదీ నవగ్రహాల ఆధీనంలో ఉంటుంది. ఒక మనుషుల్ని మాత్రమే కాకుండా జలాల్ని, రాసుల్ని, ఖనిజాలని, రాళ్ళని, రప్పల్ని, వృక్షాలని ప్రతిదాన్ని నవగ్రహాలు ప్రభావితం చేస్తాయి. మానవ జీవితంతో నవగ్రహాలు అనేవి ఎలా ముడిపడి ఉన్నాయి, అవి ఎలా ప్రభావితం చేస్తాయి, వాటి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ తేజస్వి శర్మ తన ప్రవచనంలో చెప్తారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు శివుడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించుకునే ముందు నందీశ్వరుని ప్రార్థించాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటూ ఆ నందీశ్వరుని శివుడి సేవించటానికి, ఈశ్వర ఆరాధనకు మాకు అనుమతి నందీశ్వర అని చెప్పి నందీశ్వరుని ప్రారంభిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాము. మరి కాసేపట్లో ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఈ 3 ఛానళ్లలో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది. కేవలం ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులు మాత్రమే కాకుండా టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి వారి గోత్రనామాలు చెప్తూ, వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సును కాంక్షిస్తూ సంకల్పాన్ని చెప్తారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక దీపోత్సవం మాత్రమే కాదు, ఇది చూసే ప్రతి వారికి కూడా ఒక నేత్రోత్సవంలో ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ నరేందర్తో శ్రీరామ్, ఈటీవీ న్యూస్, సరూర్ నగర్ స్టేడియం, హైదరాబాద్. ధన్యవాదాలు శ్రీరామ్. బీఆర్ఎస్, బీజేపీలు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలా వ్యవహరిస్తున్నాయని మరోసారి స్పష్టమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషపడుతున్నారా, బీజేపీ గెలిచిందని ఆనందపడుతున్నారా అనేది మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రతిదీ రాజకీయంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ఉంటుందన్నారు. చరిత్రలో రైతుల గురించి ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నదంటే గతంలో కాంగ్రెసు ప్రభుత్వమే, ఇప్పుడు కూడా కాంగ్రెసు ప్రభుత్వమే తీసుకుందన్నారు. ప్రజాపాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు స్వేచ్ఛగా కలవగలుగుతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పుల పాలు చేసినా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నామని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో బీజేపీ అమలు చేసిన హామీలు గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇంకా ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు. నాకు ఒక మాట అర్థం కాలే, ఎవరు సంతోషపడితే దానికి ఒక కారణం ఉండాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ నుంచి 600 కార్లు తీసుకుపోయి పక్కనున్నటువంటి హోటల్, టూరిజం ప్లాజాల మొత్తం మహారాష్ట్ర నాయకులతో నింపి మొత్తంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి మొత్తం మహారాష్ట్రలో కూడా రాజ్యం వెళ్తున్నటువంటిగా మాటలు మాట్లాడే మాట వాస్తవమా కాదా? అటువంటి వాళ్ళు ఎన్నికలు ఒక్క సీటుకు పోటీ చేయకపోయి, ఒక్క సీటు గెలవకపోయి, కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమో సంతోషపడుతున్నారు. నాకు అర్థమవుతలేదు. బీజేపీ గెలిచేందుకు సంతోషమా, కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషమా స్పష్టం చేయాలని కోరుతా ఉన్నా. సోదరు హరీష్ రావు గారు రాత్రి కలిసి ఒక ప్రోగ్రామ్ లా నేను హుజురాబాద్ ఏం చెప్పిపోయినో నేను కూడా ఇలా వచ్చి చెప్పాల్సి వస్తుంది. నిన్ననే చెప్పినా. నేను అడుగుతానా ఈ వేదిక ద్వారా, మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు సంతోషపడుతుండ్రా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడుతురా? స్పష్టం చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఒకటి, ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అని మేము చెప్పింది మళ్ళొక్కసారి నిజమైందా లేదు? ఎందుకంటే ఎన్నికలకు ముందు బూటక వాగ్దానాలు చెప్తారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేదని పిలుపునిచ్చిర్రు, ఢిల్లీకి పోయి పిలుపునిచ్చిర్రు. అటువంటి వాళ్ళు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి 0 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్న వాళ్ళను, మీరు భారతీయ జనతా పార్టీకి బీ టీం కాకపోతే ఏమవుతారని అడుగుతా ఉన్నాం. ఇలా కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న కుమరంభీం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది. సెప్టెంబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స అందించారు. విద్యార్థిని శైలజ పరిస్థితి విషమించడంతో నిమ్స్కు తరలించారు.
అప్పటి నుంచి నిమ్స్లో చికిత్స పొందుతూ శైలజ ఇవాళ మృతి చెందింది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు మళ్లీ మొదటికొస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన హరీష్ రావు ఏడాది గడుస్తున్నా మందులు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇవ్వట్లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సిద్దిపేటపై పగతో మంజూరు చేసిన పనులు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. 200 కోట్ల రూపాయల రోడ్డు పనులను రద్దు చేసి మంత్రి సీతక్క ములుగుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధి కోసం అసెంబ్లీలో కొట్లాడుతామన్న మాజీ మంత్రి అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మన అభివృద్ధికి మోకాలు అంటున్నారు, మన పనులన్నీ రద్దు చేస్తున్నారు, సిద్దిపేట మీద పగబడినట్టు చేస్తున్నారు. ఇక్కడ చాలా జరిగినాయి. ఎక్కడిస్తే దాదాపు 500-600 కోట్ల పాటు సిద్దిపేట రద్దు చేసింది. వెటనరీ కాలేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, క్యాన్సర్ కూడా ఇక్కడ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా నేను మంజూరు చేసింది. ఇక దాన్ని కూడా అభ్యర్థన చేస్తున్నాను. ఇలా ఒకటి కాదు, అనేక కార్యక్రమాలను ఇక నడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రభుత్వం మేము గతంలో పనిచేసిన దానికంటే ఇంకా బాగా పనిచేసి ప్రజలు ప్రేమ పొందాలి. కానీ పనులు రద్దు చేసి, పనులు క్యాన్సిల్ చేసి, పనులను అడ్డుకొని ప్రేమ పొందుతారు. లగచర్ల దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. దాడి ఘటనలో వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనలో బోమ్రాస్పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే హైకోర్టు సైతం గతంలో వెల్లడించిన తీర్పులకు విరుద్ధంగా పోలీసులు కేసులు నమోదు చేశారని వాదించారు. కేసులకు సంబంధించిన వివరాలను అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దాడి ఆధారంగా పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని ఏఏజీ వాదించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆదిలాబాద్లో ఇవాళ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు డుమ్మా కొట్టారు. జిల్లా కలెక్టర్ రాజర్షీషా సెలవు పెట్టారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జిగా ఉన్న జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి సైతం సెలవు పెట్టడంతో శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా నేతృత్వంలో ఫిర్యాదుల విభాగం కొనసాగింది. కలెక్టర్ సెలవులో ఉన్నారని ముందే తెలిసిన వివిధ శాఖల అధికారులు చాలా మంది గైర్హాజరవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సమావేశానికి హాజరైన వారు సైతం ఫిర్యాదుల స్వీకరణకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఫోన్లలో మాట్లాడడంతోనే సరిపెట్టారు. కలెక్టర్ ఉంటారనే ఆశతో వచ్చిన బాధితులు చివరికి నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఎలాంటి కోతలు పెట్టకుండా మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ గేటుకు రైతులు తాళం వేసి నిరసన తెలియజేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు కాలయాపన చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 25 రోజుల నుంచి మార్కెట్లో పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్తాకు 4 కిలోలు తరుగు తీస్తామని అధికారులు అంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ రైతులకు నచ్చజెప్పి బస్తాకు 41 కిలోలు ఉండేట్టు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇంద్రాపూర్కు చెందిన క్రాంతి కుమార్ తన 1.5 ఏళ్ల కుమార్తెతో కలిసి నాల్కల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రాంతి కుమార్ కుమార్తె గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ జబ్బుతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. తమ చిన్నారి తీవ్రమైన అనారోగ్య సమస్యకు గురి కావడంతో మానసికంగా, ఆర్థికంగా కుంగిపోయాడని తెలిపారు. మనోవేదన తట్టుకోలేక క్రాంతి కుమార్ కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను జోడిస్తూ 1976లో చేసిన 42వ సవరణను సవాల్ చేస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పిటిషన్లు వేశారు. ఆ సవరణపై పార్లమెంటులో చర్చ జరగలేదని వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో చేసిన ఆ సవరణల చట్టబద్ధతను పిటిషన్లో ప్రశ్నించారు.
వాదనలు విన్న సుప్రీంకోర్టు నవంబర్ 22న తీర్పు రిజర్వు చేసి తాజాగా ఆ పిటిషన్లను కొట్టివేసింది. ఆ పదాలకు వివిధ వివరణలున్నాయని, వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని గత విచారణలో సుప్రీం అభిప్రాయపడింది. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, సమానత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపింది. దాన్ని మరో రకంగా చూడకూడదని హితవు పలికింది. సెక్యులర్ అనే పదం అంతేనని పేర్కొంది. వృద్ధ తల్లిదండ్రులను బరువుగా భావించి వారిని వృద్ధాశ్రమంలో వేసే పిల్లలు ఉన్న ఈ రోజుల్లో వీటీవీఓ అనే స్వచ్ఛంద సంస్థ అలాంటి వారికి మేమున్నామని భరోసా ఇస్తోంది. హైదరాబాద్లోని 20 వృద్ధాశ్రమాల్లో జీవిస్తున్న సుమారు 300 మందికి పెద్దల జాతరను బోరంపేటలో నిర్వహించారు. వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారితో వేదికపై నృత్యాలు చేయించడం, పాటలు పాడించడం, సినిమా డైలాగ్స్ చెప్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక బహుమతులు ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను అందించారు. వాళ్ళకి ఒక ఫెస్ట్ లాగా, కార్నివల్ లాగా హైదరాబాద్ లో ఉన్న మొత్తం 20 ఓల్డేజ్ హోమ్స్ నుంచి 300 పైగా పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి గేమ్స్, కాంపిటీషన్, స్పోర్ట్స్ ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాము. అవి పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాము, సర్టిఫికేట్స్ ఇస్తున్నాము, మెడల్స్ ఇస్తున్నాము. ఏ ఓల్డేజ్ హోమ్ అయితే యాక్టివ్ ఉంటుందో వాళ్ళకి ఒక ట్రోఫీ ఇస్తున్నాము. ఇదంతా ఎందుకంటే వాళ్ళు రోజు వాళ్ళ డైలీ లైఫ్ లో బోర్ కొట్టేసి ఉంటుంది. వాళ్ళకి ఒక చేంజ్ ఉండాలి, చాలా బాగుండాలి, వాళ్ళకి ఒక మెమరీ ఉండాలి, గుర్తుపెట్టుకునేలాగా ఒకటి చేయాలనే ఉద్దేశంతో వీటీవీఓ అని ఎల్డర్స్ అడ్డా అని ఒక కాజ్ ఉంది. ఆ కాజ్ కింద ఈ పెద్దల జాతర చేస్తున్నాము. ఇది చాలా బాగుంది, చక్కగా ఉంది. వీళ్ళందరూ కూడా మా మనవలు, ముని మనవలు అందరూ కూడా ఎక్కడో అమెరికాలో వేరే చోట్ల నుండి ఎవరు మాకు దగ్గర లేరు అనుకునేటువంటి ఈ సమయంలో వీళ్లే మా సొంత మనవాళ్ళు, మనవరాళ్ళు అనే రకంగా